ఎమర్జెన్సీ ఏమైనా ఉన్నప్పుడు మనము వెహికల్ ఏదన్నా ఆపాలనుకున్నా ఏమన్నా ఎమర్జెన్సీ. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక బైక్ అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ బైక్. సో దాన్ని ఒక మాడిఫికేషన్స్ అండ్ కొన్ని నెసెసరీ మాడిఫికేషన్స్ అనేది చేశారు. సో దాని గురించి ఒక వీడియో అనేది తీయాలనుకుంటున్నాను నేను. సో దానికోసం మనతో ఉన్నాడు పవన్ తన బండితోని. సో ఒక చిన్న గ్లిమ్స్ అయితే ఇస్తా. ఇది డామినార్. సో ఆ పక్కన నా బండి. సో ఇప్పుడు మనం ఈ బండిలో ఏదైతే చేంజెస్ చేశారో, ఏవైతే మాడిఫికేషన్ చేశారో, సో అదంతా తెలుసుకుందాము. సో గైస్, మనతో ఉన్నాడు పవన్. సో పవన్ బ్రో, హాయ్. నిసి. సో పవన్ బ్రోది బండిది. సో పవన్ బ్రో, మీ గురించి ఒక ఇంట్రొడక్షన్ అండ్ బండిలో ఏదైతే మీరు మాడిఫికేషన్ చేశారో దాని గురించి కొంచెం చెప్పండి. డెఫినెట్లీ. హాయ్ గైస్, దిస్ ఇస్ పవన్ గజవల్లి. సో ఈ డామినార్ వచ్చేసి 2023 మోడల్. సో చిన్న బేసిక్ మోడిఫికేషన్స్ యాజ్ పర్ నా రిక్వైర్మెంట్ బట్టి నేను చేసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాష్ గార్డ్స్ వచ్చేసి ఫ్రమ్ హైపర్ రైడర్స్. అండ్ మెయిన్ థింగ్ మనకు విజిబిలిటీ గురించి లైట్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఫ్రంట్ కెమెరా వచ్చేసింది అండ్ బ్యాక్ వన్ మోర్ కెమెరా ఇస్ దేర్. సో ఇప్పుడు కార్ లో ఉన్నట్టే బైక్ కి కూడా మీరు కెమెరా, ఎగ్జాక్ట్లీ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ డాష్ కెమెరాస్. అండ్ దీస్ ఆర్ డెవిల్ ఐస్. సో బేసికల్లీ హెచ్జేజీలో ఇది ఫేమస్ అనమాట మన వరకైతే. సో బేసిక్ మోడిఫికేషన్స్ వచ్చేసి నెక్స్ట్ వన్ మోర్ మనకు వచ్చేసి లివర్స్ ఉన్నాయి, హ్యాండిల్ బార్ ఉంది ఫ్రమ్ ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్. ఓకే, సో ఆఫ్టర్ మార్కెట్ లివర్స్. ఎస్, ఫ్రమ్ మాక్సీ రేసింగ్. దీంట్లో అడ్జస్ట్మెంట్ కూడా ఉన్నట్టుంది. ఎస్, వీ కెన్ డూ యాజ్ పర్ మీ కంఫర్టబిలిటీ చూసుకొని మీరు పెట్టేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు డిస్ప్లే వచ్చేసింది. సో ఒకసారి డిస్ప్లే చూపిస్తారా? యా, ఫస్ట్. సో పవన్ గజవల్లి. సో భయాది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, పాజ్ ఇట్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, మెసేజ్ చేయండి, ఎక్కడ చేయించారో కనుక్కోండి. మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కూడా చేయించుకోండి. సో బేసికలీ ఇది వచ్చేసి ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది మనకి. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 15,000. ఇందులో ప్రతి ఒక్కటి ఉంటుంది. లైక్ కెమెరాస్ వచ్చేసి ఫ్రంట్. ఓకే, ఫ్రంట్ కెమెరా ఇది. యా, ఇది బ్యాక్ కెమెరా. ఓకే, ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వచ్చేస్తాయి. ఓకే, లేదా ఫ్రంట్ బ్యాక్ ఆర్ ఫ్రంట్ ఇట్లా పెట్టుకోవచ్చు మనం. ఓకే. సో మీకు ఎప్పుడన్నా ఇట్లాంటి రికార్డ్స్ క్లిప్స్ కావాలి అనుకుంటే ఇక్కడ మనకు ఫైల్ ఉంటుంది. సో జనరల్గా మనం ఎప్పుడు ఎక్కడ తిరిగాము ఏంటి అనేది ఇక్కడ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓకే, సో ఇట్ ఈస్ ఈజీ టు డౌన్లోడ్ ఇట్ యాజ్ వెల్, రైట్? ఎస్. సో డైరెక్ట్గా మీకు యాప్ ఏమన్నా ఉందా దీనికి? దీనికి యాప్ అనేది ఏం లేదు. వీ కెన్ యాక్చువల్లీ ఎస్డి మెమరీ కార్డ్ త్రూ మనము డైరెక్ట్ తీసేసుకోవచ్చు ఫైల్స్ ఏ ఉన్నా కానీ. అండ్ వన్ మోర్, చైన్ వచ్చేసి ఫ్రమ్ రోలాన్. ఓకే, అండ్ టైర్స్ ఆర్ ఫ్రమ్ అపోలో హెచ్. సో వానలు పడుతున్నాయి, సో యూ కెన్ ఇగ్నోర్ దిస్. ప్లీజ్ ఇగ్నోర్ దిస్. ఓకే. సో ఇక్కడ ఇది స్టాక్ వచ్చిందా లేకపోతే ఎట్లా కంపెనీ ఇచ్చిందా? సో బేసికలీ మీకు బైక్ తోటి వచ్చేది ఓన్లీ ఈ క్యారియర్ వస్తుంది అండ్ జస్ట్ ఈ క్రాష్ గార్డ్ అవన్నీ ఆఫ్టర్ మార్కెటే. ఇఫ్ యూ నీడ్ దిస్ యూ కెన్ బై ఇట్ ఫ్రమ్ 99 RPM. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 1500 ఐ గెస్. ఓకే. అండ్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏంటంటే మనకు ఈ రోల్ ఆన్ చైన్ కిట్ వచ్చేసింది. చైన్ అట్ సైడ్. ఓకే, అండ్ ఇక్కడ హ్యాండిల్ మన సైడ్ స్టాండ్ వచ్చేసి ఫ్రమ్ వయాటెరా విచ్ ఇస్ 1500. ఓకే, షూ యాడ్ చేసారు. సో చైన్ అన్నారు కదా, సో చైన్ వచ్చేసి దిస్ ఈస్ ద చైన్ అనమాట. సో రోల్ ఆన్ చైన్. సో కొంచెం బ్రౌన్స్ టైప్ ఉంటుంది కదా? యా, బ్రౌన్స్ టైప్. ఇప్పుడు కొంచెం డస్టీ ఉంది కాబట్టి యూ కెన్ ఇగ్నోర్ ఇట్. ఎస్, నో ప్రాబ్లం. అండ్ ఆఫ్టర్ మార్కెట్ హ్యాండిల్ కూడా కనిపిస్తుంది. యా, ఫ్రమ్ చాలా వైడ్ సైకిల్స్ విచ్ ఇస్ చాలా వైడ్ బేస్డ్ కంపెనీ. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు 70 ట్యాంక్ ప్యాడ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా కలర్ అయితే క్రేజీ ఉంది బ్రో. యా, దిస్ ఇస్ ఫ్రమ్ SR గ్రాఫిక్స్. ఓకే. అండ్ ఈ పెయింట్ కలర్ కూడా PPF అని చెప్పించారు. యా, బేసిక్ గా చెప్పాలంటే నేను ఈ బైక్ తీసుకున్న సెకండ్ డేనే నేను PPF కి ఇచ్చేసాను. ఓకే, బికాస్ నా బైక్ మీద ఎలాంటి స్క్రాచ్ ఉండొద్దు. అందుకనేసి స్క్రాచెస్ అండ్ రింకిల్స్ మోస్ట్లీ చాలా ఉంటాయి కాబట్టి నేను PPF కి వెళ్ళిపోయా. అరౌండ్ ఒక 15,000 లో మనకు ఈ PPF కూడా అయిపోతుంది. ఓకే. సో లైట్స్ మీరు కావాలి అంటే మీరు ఒక గ్లిమ్స్ చేసుకోవచ్చు. ఒక గ్లిమ్స్ అనేది లైట్స్ కూడా కావాలి. షూర్. ఇంకా ఈ ఆఫ్టర్ మార్కెట్ వచ్చేసి చాలా ఉన్నాయి. లైక్
ఫ్యూయల్ ఎక్స్ వచ్చేసింది. అండ్ వన్ మోర్ ఈజ్ 1 ల్యాబ్ GPS ట్రాకర్ అని చెప్పి సీట్ కింద కంప్లీట్ మోడిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ ఇండికేటర్స్ కి ఫ్లాష్ ఎక్స్, 4 ఇండికేటర్స్ మనం ప్యాటర్న్స్ బేస్ చేంజ్ చేసుకోవచ్చు. ఐ థింక్ 24-25 ప్యాటర్న్స్ ఉంటాయి అనుకుంటా. 24 ప్యాటర్న్స్. ఓకే. సో బేసిక్గా ఇలాంటి మోడిఫికేషన్స్ అయితే నా కంఫర్టబిలిటీకి నేను చేసుకున్నా. ఇప్పుడు నేను చేయాల్సిన కస్టమ్స్ చిన్న ఒక 1-2 ఉన్నాయి అంతే. ఫస్ట్ వచ్చేసి సీట్స్. ఓకే. సో కొంచెం హార్డ్ ఉన్నట్టుంది. ఎస్, కంపెనీ బేస్డ్ కాబట్టి ఆబ్వియస్లీ హార్డే ఉంటుంది. సో ఇఫ్ ఆఫ్టర్ మార్కెట్ లో చూసుకున్నట్టయితే విల్ గెట్ జెల్ సీట్స్ అని, మెమరీ ఫోమ్ అని చాలా ఉన్నాయి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు స్విచ్ దాట్. ఓకే. సో ఒక్కసారి డెవిల్ ఏదైతే పైన లైట్స్ ఉన్నాయో దాని డెవిల్స్ అయ్యి అంటారు కదా, సో ఒకసారి ఆన్ చేసి చూపిస్తారా? యా, జస్ట్ ఆ లైట్స్ కావాలా. సో ఇందులో వచ్చేసి 3 ఉన్నాయి మనకి మోడ్స్. వన్ ఈజ్ రెడ్, బికాస్ దీని స్పెషాలిటీ వచ్చేసి డెవిల్స్ అయి ఇందుకే అంటారు, బికాస్ ఈ లైట్స్ అనేవి రెడ్ లో బ్లింక్ అవుతాయి కాబట్టి. డెవిల్ లెక్కనే ఉంది. యా, ఎల్లో వచ్చేసి మనకు టూరింగ్ పర్పస్. సో ఆ త్రో అనేది చూడొచ్చు మీరు. ఒకసారి లైట్ ఆఫ్ చేయబోయా, లైట్ ఆఫ్ చేయి. ఇప్పుడు ఇది స్టాక్ హెడ్ లైట్ ది. ఇప్పుడు ఇది స్టాక్ హెడ్ లైట్ మీకు. ఇది రెడ్. ఓకే. ఇది వచ్చేసి ఎల్లో. ఓ, చాలా బ్రైట్ ఉంటుంది. యా. ఓకే. ఇది వచ్చేసి వైట్. ఓ, వైట్ అండ్ ఎల్లో ఈ 2 కాంబినేషన్స్ కూడా వస్తాయి. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది లో బీమ్ ఎల్లో, ఇక్కడ పైన వచ్చేది హై బీమ్. అండ్ ఇప్పుడు కింద ఎక్స్ట్రా లైట్లు ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూపిస్తారా? సో ఇందులో వచ్చేసి మనకి 3 LED అంటాము. ఇది ఎల్లో. ఓకే. సో ఎల్లో వచ్చేసి ఇలా స్ప్రెడ్ ఉంటుంది. ఒక నిమిషం. ఇది ఇట్లా కనిపిస్తుంది వైట్ లైట్స్ ఇవి. ఓకే. ఎల్లో లైట్ అయింది భయ్యా. ఓ, ఇది కూడా బ్రైట్ ఉంది. యా, వెరీ బ్రైట్. ఓకే. సో కింద లాస్ట్ లో ఇంకొక లైట్. ఇది వచ్చేసి మేజర్ మోడిఫికేషన్. ఇవి బేసిక్ లైట్స్ అంటాము మనం HJG లో. ఇవి బ్లింకర్స్ గా వాడడానికి నేను హార్నెస్ తో కనెక్ట్ చేశాను. ఇది వచ్చేసి కంప్లీట్ గా మీకు ఎల్లో ఫిల్టర్స్ తోటి వస్తుంది, ఫిల్టర్ క్యాప్స్ విచ్ కెన్ బి రిమూవబుల్. ఓకే. ఇలా క్యాప్స్ కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో మన చేతిలోనే ఉంటుంది. ఒకవేళ మనకి ఒకటి ఎల్లో ఒకటి వైట్ కావాలంటే కూడా డైరెక్ట్లీ వి కెన్ యూజ్ ఇట్ యాజ్ పర్ మన రిక్వైర్మెంట్ బట్టి మనం చేంజ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇందులో బ్లింకర్ కూడా అవైలబుల్ ఉంది. ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నప్పుడు మనము వెహికల్ ఏదన్నా ఆపాలనుకున్నా, ఏమన్నా ఎమర్జెన్సీ వేరే వాళ్ళకి చెప్పాలనుకున్నా మనం వీ కెన్ రన్ దిస్. క్రేజీ లుక్ ఉంది. ఎదురుగా ఏమైనా వచ్చిందంటే కళ్ళు పోతాయి. ఒకసారి మొత్తం అన్ని ఎల్లో పెట్టి చూపిస్తాను లైట్స్ అన్ని. యా. రెడ్ వచ్చేసి ఇంత ఉంటుంది. సో ఇది కంప్లీట్ గా ఉన్న లైట్స్ అన్ని కలిపితే సో వ్యూ ఇట్లుంటది. ఓకే. సో ఇప్పుడు ఒకసారి అన్ని వైట్ అయ్యండి భయ్యా. ఇది వచ్చేసి వైట్. లేదు మనకు ఫిల్టర్స్ తీసేసేయాలంటే కింద ఫిల్టర్స్ మనం ఫిల్టర్ తీసేసి రెండిట్లో ఒకసారి డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే అనుకోవచ్చు. ఓ మై గాడ్. సో వైట్ స్ప్రెడ్ చూడండి మీకు ముందర ఎంత చాలా స్ప్రెడ్ అయి ఉందో. బేసిక్గా ఈ కంప్లీట్ లైట్స్ అన్ని ఆన్ చేస్తే బ్లైండ్ అయిపోతారు. నైట్ టైమ్స్ కి పర్ఫెక్ట్ ఇది. ఎగ్జాక్ట్లీ. సో ఓకే భయ్యా. సో లైట్స్ అనేవి చాలా బాగున్నాయి. సో దీంట్లో మీరు ఫ్యూయల్ ఎక్స్ చేసుకోరు కదా, సో ఫ్యూయల్ ఎక్స్ వల్ల యూజ్ ఏంటి? సో ఫ్యూయల్ ఎక్స్ గురించి చెప్పాలంటే యాజ్ పర్ నా నాలెడ్జ్ ప్రకారం ఏదో బ్లైండ్గా అయితే వేసుకోలేదు. ఓకే. సో ఫ్యూయల్ ఎకానమీ సేమ్ మీకు కంపెనీ ఎంతైతే క్లెయిమ్ చేస్తుందో అంతే ఉంటుంది. ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మీకు ఫస్ట్ టు సెకండ్ థర్డ్ గేర్ షిఫ్టింగ్లో మీకు జర్క్స్ ఉంటాయి. సో మనం సిటీ రైడ్స్లలో మనము సెకండ్ గేర్ నుంచి ఫస్ట్కి రావాలన్నా, థర్డ్ నుంచి ఫస్ట్కి రావాలన్నా చాలా కష్టం. క్లచ్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. సో క్లచ్ ప్లేస్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో ఫ్యూయల్ ఎక్స్ అనేది అది కంప్లీట్గా రిమూవ్ చేసేసి కంప్లీట్గా మీకు స్టాక్ ఎట్లయితే నడుస్తుందో వితౌట్ ఎనీ జర్క్స్ బండి ల్యాగ్ కాకుండా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఈవెన్ అట్ 60 ఉన్నా కానీ మీరు థర్డ్ గేర్లో ఉన్నా కానీ అప్ టు 20 వరకు మీరు తీసుకొచ్చినా కానీ నో జర్క్స్, ఎలాంటి బండి ఆగిపోవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. సో ఫ్యూయల్ ఎక్స్లో మనకు 10 మోడ్స్ ఉంటాయి బేసికలీ. 1 to 5 వచ్చి ఒకసారి చూపిస్తారా దాని ఎట్లా ఉంటుందో? షూర్, డెఫినెట్లీ. సో మనం ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడే
సో ఇక్కడ కూడా ఏదో ఫిలిం ఉన్నట్టుంది భయ్యా. యా, ఇది వచ్చేసి నేను బేసిక్గా నైట్ రైడ్స్ ఎక్కువ చేస్తాను కదా, ఈ బ్రైట్నెస్ మనకు డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చేసి మన కళ్ళను చాలా డ్యామేజ్ చేస్తుంది. సో ఇది మనకు స్మోకీ ఫిల్టర్ అనమాట. ఓకే, స్మోకీ ఫిల్టర్ అంటారు. మనం ఈ లేయర్ ఏదైతే తీపిస్తామో మీకు మరీ అంత విజిబిలిటీ ఉండకుండా కానీ అట్లీస్ట్ ఒక 20% విజిబిలిటీ ఉంటుంది. బట్ నైట్ టైమ్స్కి పర్ఫెక్ట్ అది. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏదైతే ఎండింగ్ ఉందో దట్ ఈస్ ద యాక్చువల్ స్క్రీన్ బ్రైట్నెస్. సో దానివల్ల ఏమవుతుంది, మనకు నైట్ టైం అయినా డే టైం అయినా కొంచెం డిస్ట్రాక్ట్ అవుతాం మనం హెల్మెట్ పెట్టుకున్నా కూడా. సో ఈ ఫిలిం వేయడం వల్ల ఆ డిస్ట్రాక్షన్ అనేది ఉండదు అండ్ కళ్ళకు కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇది డిస్ప్లే. సో యాపిల్ కార్ ప్లే. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆండ్రాయిడ్ ఆటో అని ఉంటుంది, విచ్ ఇస్ కనెక్ట్ టు ఆండ్రాయిడ్ ఫోన్. కార్ ప్లే వచ్చేసి మనకి యాపిల్ కార్ ప్లే. సో నా దగ్గర బోత్ ద ఫోన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు యాపిల్ కార్ ప్లే ఓపెన్ చేస్తున్నా. సో కంప్లీట్గా నా ఫోన్లో ఏవైతే యాప్స్ ఉన్నాయో ఇక్కడ అన్ని కనపడతాయి మనకి. సో ఈజీలీ యాక్సెసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ తీయాల్సిన అవసరం లేదు. మనకు నోటిఫికేషన్స్ ఇక్కడనే చూసుకోవచ్చు, మెసేజెస్ చూసుకోవచ్చు, మ్యాప్స్ కూడా మనకు అవైలబిలిటీ ఉంటుంది. డైరెక్ట్ సెర్చ్ బటన్ కొట్టేసి మనము డైరెక్ట్ అప్లికేషన్ యాక్సెస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో యా చాలా బాగుంది ఆప్షన్ ఇది. ఎందుకంటే బైక్ పైన నడుపుతూ ఊరికే జేబులో నుంచి ఫోన్ తీయాలి, మనం అక్కడ పెట్టి రన్నింగ్ లో చేయాలి అంటే చాలా కష్టమైన విషయము. దానికి సొల్యూషన్ అనేది బాగుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు టైర్ ప్రెషర్ మానిటర్ కూడా ఉంది. సో ఇక్కడ మనము టైర్స్ ప్రెషర్ కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ డివైస్ తో పాటే మనకు చిన్న ప్రెషర్ సెన్సర్స్ అనేవి కూడా ఇస్తారు. సో మన టైర్ వాల్వ్ ఏదైతే ఉందో ఎయిర్ వాల్వ్ అక్కడ ఫిట్ చేసేస్తాము. సో ఫ్రంట్ వచ్చేసి 22 PSI అండ్ బ్యాక్ వచ్చేసి 29 PSI ఉంది. సో ఇక్కడ మనం టైర్ ప్రెషర్ మానిటర్ కూడా మనం చూసుకోవచ్చు ఈ డిస్ప్లేలో. ఓకే, ఆప్షన్స్ చాలా ఉన్నాయి దీంట్లో. చాలా. ఒకసారి అది ఫ్యూయల్ ఎక్స్ గురించి చూపిస్తారా? యా, వై నాట్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను 6th మోడ్లో నడుపుతున్నా. బికాస్ ఇందులో వచ్చేసి నేను చాలా మోడిఫికేషన్ చేశాను కదా. లైక్ అందులో వన్ ఆఫ్ ద మేజర్ అప్గ్రేడ్ వచ్చేసి నా ఎయిర్ ఫిల్టర్ విచ్ ఇస్ ఫ్రమ్ K&N. కాస్టెడ్ మీ అరౌండ్ 6,000. ఓకే, సో ఇన్ఫ్లో ఎక్కువ ఉంటుంది, అవుట్ఫ్లో ఎక్కువ ఉంటుంది. అవుట్ఫ్లో ఈ బ్యారెల్ ఎగ్జాస్ట్ కూడా మనకు డ్యూయల్ కాబట్టి మీకు అవుట్ఫ్లో కూడా అంతే ఉంటుంది. సో అండ్ ఒక్కసారి సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఒక్కసారి మీరు ఎగ్జాస్ట్ అనేది వినిపిస్తే. డెఫినెట్లీ లెజెండరీ డామినార్ ఎగ్జాస్ట్ సౌండ్. సో గైస్, డామినార్ అనేది నార్మల్గా లెజెండరీ బండి అండ్ దాని సౌండ్ కూడా చాలా బేసిక్ ఉంటుంది, ఎవరికి ఇబ్బంది అనిపించదు. సో అంత మంచి ఎగ్జాస్ట్కి ఇంకా ఫ్యూయల్ ఎక్స్ యాడ్ చేసినందుకు ఇంకా కొంచెం బెనిఫిట్ అనేది అవుతుంది. ఒకసారి ఫ్యూయల్ ఎక్స్ గురించి. సో ఫ్యూయల్ ఎక్స్ గురించి అంటే ఏం లేదనేసి మనకు బేసిక్గా ఇందులో ఫ్యూయల్ ఎక్స్ ప్లస్ పవర్ట్రానిక్ కూడా మనకు ECU మన కంపెనీ కాకుండా స్టాక్ కాకుండా మనకు ఆఫ్టర్ మార్కెట్లో ECU ఒకటి దొరుకుతుంది. అందులో వచ్చేసి మనకు 10 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. సో డామినార్ 400cc దట్టు బజాజ్ కంపెనీ కాబట్టి వెరీ రిలయబుల్ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ. మేజర్లీ నా సర్వీస్ ఎంత అయినా కానీ 3,000 బడ్జెట్ అయితే నాకు దాటదు ఇంతవరకు. దీని సర్వీస్ ఇంటర్వెల్స్ వచ్చేసి 5,000 కిలోమీటర్స్కి ఒక సర్వీస్ ఉంటుంది. హార్డ్లీ విత్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, మనకు ఆయిల్ ఫిల్టర్స్ కానీ ఆయిల్ కానీ ఏదైనా సరే ఫ్రమ్ బజాజ్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 2,700 to 3,000. దట్స్ ఆల్. ఇంకా అంతకు మించి ఎక్స్ట్రా పెన్నీ కూడా పడదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదన్నా పార్ట్స్ వేరే అయితేనే ఎక్స్ట్రా ఛార్జ్ తప్ప సర్వీస్ మాత్రం కాన్స్టెంట్గా అంతే ఉంటుంది. సో ఫ్యూయల్ ఎక్స్ నేను ఎందుకు వేయించానంటే ఓన్లీ సిటీ రైడ్స్లో నాకు జర్క్స్ చాలా ఉంటాయి. దట్టు దిస్ ఈజ్ ఎ 400cc. మనము సడన్గా 62 ఒకటేసారి అన్ని గేర్స్ డౌన్ చేసి మనం పుల్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్లస్ మైనస్ అని 2 ఉంటాయి ఫ్యూయల్ ఎక్స్లో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్లస్ అండ్ మైనస్. సో ప్లస్ వచ్చేసి మనకు మోడ్స్, ఇంజన్ ఇగ్నిషన్ ఆన్ చేస్తాం ఒకసారి చూసుకోవచ్చు. ప్లస్ వచ్చేసి 1 2 3 4 5 6 7. ఇప్పుడు 7 మ్యాప్లో ఉంది ఇది. సో టోటల్గా మనకు 10 ఉంటాయి. నాది ఇప్పుడు వచ్చేసి పవర్ట్రానిక్ అవేమి లేవు కాబట్టి ఓన్లీ ఎయిర్ ఫిల్టర్ అండ్ ఎగ్జాస్ట్ పవర్ఫుల్ కాబట్టి 5 or 6 ఇస్ ఫైన్ ఫర్ us. సో ఎకనామీ అంతే ఇస్తుంది. ఓకే, సో డిపెండింగ్ అపాన్ ది ఎంత మోడిఫికేషన్ చేస్తారో దాన్ని బట్టి రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. రిక్వైర్మెంట్ ఏంటంటే ఫ్యూయల్ ఎక్స్ ప్లస్ పవర్ట్రానిక్ వచ్చేసి డెడ్లీ కాంబినేషన్. నాకేంటంటే అది మరీ పవర్ఫుల్ అయిపోతుంది. ఓకే, దట్టు మళ్ళీ యావరేజ్ కూడా మనకు అంతా ఇవ్వదు. హార్డ్లీ ఒక 14-15 ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ అండ్ డామినార్ కూడా ఆల్రెడీ చాలా పవర్ఫుల్ బండి. ఇంకా పవర్ యాడ్ చేస్తే మరి తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే
నా ఫ్రెండ్ సజెస్ట్ చేసిండు. బేసిక్గా నా బడ్జెట్ వచ్చేసి ట్రామ్ టైగర్ వరకు ఉండే. సో ఆ టైగర్ వద్దని ఒకసారి డామినర్ నడిపి చూడు. బేసిక్గా ఇది తీసుకుంది కూడా లదాఖ్లో ఇది చేసిన పర్ఫార్మెన్స్ చూసి పిచ్చలేసిపోయింది నాకు. సో భయ్యా మీరు లదాఖ్ వెళ్ళారు కదా, సో అక్కడ మెయిన్ నార్మల్గా అందరు అంటారు, లదాఖ్ వెళ్ళినప్పుడు నార్మల్గా అందరు అంటారు ఎయిర్ ఫిల్టర్ వల్ల లేదంటే బండి పవర్ వదిలేయడం అనేది, సో ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ తప్ప వేరే థర్డ్ గేర్ వేయలేము, సో ఇట్లా అంటారు. సో మీ బండి ఎట్లా పర్ఫామ్ చేసింది? సో బేసిక్గా ఒక్కొక్కరి రైడింగ్ స్టైల్ అనేది డిఫరెంట్ ఉంటుంది అండ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది. నార్మల్ సిటీలో తిరిగేటోడు సడన్గా లదాఖ్లో పోయి నేను ఇట్లా పర్ఫామ్ చేస్తా 60లో లేపుతా బండి అంటే ఇవ్వదు. సో దానికి బేసిక్గా ఏంటంటే బండిని నువ్వు సింక్ చేసుకోవాలి, బండి నాలెడ్జ్ నీకు ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అయినా కానీ ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లం అనేది నువ్వు రెక్టిఫై చేసుకునే నాలెడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఏం చెప్తా, ఎవరైనా లదాఖ్ వెళ్తున్నారు అంటే ఫస్ట్ బండిని అర్థం చేసుకోండి. కొనగానే బండిని దాని పవర్ చెక్ చేద్దామని చెప్పి కొండలు గుట్టలు ఎక్కేయడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ట్రయల్స్ ఉంటాయి, ట్రయల్స్ అలవాటు కండి, శాడిలింగ్ అలవాటు కావాలి, క్లచ్ మూమెంట్ అలవాటు కావాలి, ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో అలవాటు కావాలి. మెయిన్ వచ్చేసి బేసిక్గా లోడ్ పడేది ఇంజన్ మీదనే. సో మీరు లదాఖ్ వెళ్తున్నారంటే వేరియస్ కైండ్ ఆఫ్ ఫ్యూయల్ కన్జంప్షన్స్, మీరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తుంటారు కాబట్టి ఫ్యూయల్లో చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. అక్కడ గ్రేడింగ్ తగ్గిపోతుంది, వాటర్ ఎక్కువ మిక్స్ అవుతుంది. మీరు అనుకుంటారు మేము చూసిన హార్డెస్ట్ టైమ్స్ అవన్నీ. సో అవన్నీ కూడా మీ బండిని ఎఫెక్ట్ చేస్తాయి, డెఫినెట్గా ఎఫెక్ట్ చేస్తాయి. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసి ఇవన్నీ అర్థం చేసుకొని ఫస్ట్ బండిని అర్థం చేసుకొని చిన్న చిన్న లైక్ డిఐవై క్లచ్ పోయినా మనకు థ్రాటిల్ పోయినా లేదంటే చిన్న చిన్న పంచర్ కిట్స్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నాక వెళ్ళండి, యూ విల్ బి ఆల్ రైట్. సో ఓకే భయ్యా, సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు వచ్చేసి ముద్దకి బాత్. సో ఓవరాల్ ఎంత ఖర్చు పెట్టారు బండి పైన? బండి కన్నా ఎక్కువనే ఖర్చు పెట్టిన. సో బేసిక్గా అప్రాక్సిమేట్గా నాకు లైట్స్ కి దానికి వచ్చేసి ఒక 25,000 అయింది. ఓకే. ఫ్యూయల్ ఎక్స్, ఫ్లాష్ ఎక్స్ అండ్ జీపీఎస్, మన 1 ల్యాప్ నుంచి జీపీఎస్ వచ్చింది, అదంతా కలిపి అదొక 15,000 అయ్యింది. హారన్స్ ఒక 1000, లివర్స్ వచ్చేసి ఒకటి 1500. సో లివర్స్ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. యా, చాలా బాగుంటాయి అండ్ కంఫర్టబిలిటీ. అండ్ ఇక్కడ మనకి 5 స్టెప్ అడ్జస్ట్మెంట్, 3 స్టెప్ అడ్జస్ట్మెంట్, ఇవి వచ్చేసి మనకు 6 లెవెల్ ఉంటుంది. యాజ్ పర్ టెరెన్స్ బట్టి మనం శాడిలింగ్ చేసేటప్పుడు 2 ఫింగర్ యూజ్ చేయడము, వాటర్ క్రాసింగ్ వచ్చినప్పుడు 3 ఫింగర్ యూజ్ చేయడం అలాంటివి చేస్తాం కదా, యాజ్ పర్ మన అలవాటు బట్టి అంతే. సో నెక్స్ట్ వచ్చేసి జీపీఎస్ విచ్ ఇస్ కెమెరాస్ అవన్నీ రిలేటెడ్ వచ్చేసి నాకు 15,000 పడింది ఇది వచ్చేసి. ఓకే. సో కార్ లాగా మొత్తం కంప్లీట్ గా కెమెరాస్ కావాలి అదంతా అనుకుంటే అప్రాక్సిమేట్ గా 15,000 లో మీకు మంచి గ్యాజెట్ అనేది ఉంది. సో మార్కెట్ లో చాలా వచ్చినాయి, కాకపోతే ఇది టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్, ఎందుకంటే మా ఫ్రెండే వాడుతుండు. సో దాంట్లో క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంది. సో దాంట్లో మీరు అల్ట్రా హెచ్డి కూడా తీయొచ్చు, రికార్డింగ్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కలిపి. సో ఆ విధంగా అనమాట. సో ఈపీఎస్ అని చెప్పాను కదా ఇందాక, అందులో వచ్చేసి 1 ల్యాప్ యాప్ అని ఉంటుంది. ఓకే. సో ఇక్కడ బేసిక్గా మన బైక్ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎక్కడ ఎండ్ చేశారు, ఇప్పుడు ప్రజెంట్ బైక్ స్టేటస్ ఏంటి, ఎక్కడ ఉంది బైక్ అనేది ప్రతిదీ ఇన్ డీటెయిల్ ఉంటుంది. మనకు కావాలంటే గూగుల్ మ్యాప్స్ని సింక్ చేసుకోవచ్చు, లేదంటే 1 ల్యాప్ది యాప్స్ ఉంటాయి అవి సింక్ చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్స్లోకి వెళ్తే మీకు అన్నీ ఉంటాయి. ఇగ్నిషన్ ఆఫ్ ఎప్పుడు ఆన్ చేశాను 720కి, ఎప్పుడు ఆఫ్ చేశాను 720. ఇప్పుడు ఒకసారి ఆన్ చేయండి చూద్దాం రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. షూర్. సో ఇప్పుడు ఆన్ చేసి చూసి ఇప్పుడు ఇగ్నిషన్ ఆన్ అయింది, ఒకసారి స్టార్ట్ చేయండి చూడండి. సో అలర్ట్ అనేది వచ్చేసింది. యా, ఇగ్నిషన్ ఆన్ అలర్ట్ అనేది 720. ఓకే, ఇగ్నిషన్ ఇక్కడ స్టార్ట్ అయింది, వెంటనే మీకు అలర్ట్ కూడా కీ ఆన్ చేయగానే మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఆఫ్ చేయగానే మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే. సో ఈ ఆప్షన్స్ అనేది చూడండి, యా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇగ్నిషన్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్పీడ్ లిమిట్స్ కూడా ఉంటాయి. యూ కెన్ సెట్ ఇట్ అప్ ఫర్ 80, 100, 120. అది క్రాస్ అయినా కానీ మనకు ఇంజన్ అలర్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే. సో నైస్. సో నార్మల్గా థెఫ్ట్స్ అనేది అవ్వకుండా మంచి జీపీఎస్ యూజ్ చేయాలి అంటే టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్, ఆల్రెడీ యూజింగ్. సో మీరు తీసుకోవచ్చు. నో కంప్లైంట్స్ అట్ ఆల్. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ హిస్ ఆల్ మోడిఫికేషన్స్. సో నా పర్సనల్ వచ్చేసి నాకు బండి ఇలానే ఉంటే ఇష్టం, ఎందుకంటే బికాస్ నా దగ్గర బేసిక్గా 20 lakhs బడ్జెట్ వచ్చేసి టైగర్కి ఎవరికి కూడా ఉండదు. యాజ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ బజాజ్ ఇంజన్స్.
సో చాలా reliable. నార్మల్ గా హైవేలో పోతే కానీ ఈ బైక్ మీరు సూపర్ బైక్స్ ని క్యాచ్ చేయొచ్చు, అంటే వాళ్ళతో పాటు పోవచ్చు ఈజీలీ. 5 can you imagine 185. నేను పర్సనల్ గా ఈ బండితో ఒక చిన్న ట్రిప్ కి అయితే పోయినాను, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. దగ్గర దగ్గర 157 క్రాస్ చేసిన సార్. అప్పుడు కూడా చాలా స్టేబుల్ ఉండే బండి. అండ్ యా మొత్తం వెయిట్, ఇంజన్ బజాజ్ చాలా బాగా తీసింది ఇంజన్. సో అందుకే డామినర్ అంటే చాలా మంది ఇంకా ఇష్టపడుతూ ఇంకా తీసుకుంటున్నారు. యా ఇంకా నెక్స్ట్ మీకు లైట్స్ అయిపోయింది. సో ఆఫ్టర్ మార్కెట్ ఇది ఎంత పడ్డది? హ్యాండిల్ బార్ వచ్చేసి నాకు 2200 పడింది, విచ్ ఇస్ ఫ్రమ్ AOM as I mentioned. ఓకే, Art of Motorcycles from Bangalore. ఓకే. సో ఇది బయాది ఇన్స్టాగ్రామ్ ఐడి. సో మీరు ఎవరైనా డైరెక్ట్ గా టచ్ చేయాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. మీకు కూడా సజెషన్స్ అనేవి వస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సజెషన్ తీసుకుంటే నా ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్ బ్లైండ్ కి వెళ్ళకుండా ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళ దగ్గరకు పోతే మీకు వాళ్ళ ప్రాపర్ రివ్యూ అనేది ఉంటుంది. అండ్ దట్ లైవ్ గా మీకు చూపిస్తారు కాబట్టి మీరు మంచిగా తీసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీ వ్యూవర్స్ నుంచి, బికాజ్ ఇప్పుడు నేనైనా నిస్సి అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లైండ్గా వెహికల్ చూస్ చేసుకోకండి. ఓకే, కొంతమంది అంటారు నీ వెయిట్కి ఆ బండికి సెట్ కాదు, అది కొంచెం అల్కగా ఉంటుంది, నువ్వు హెవీ పర్సనాలిటీ. డోంట్ గో బై దట్. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది రైడింగ్లో అంటే గో ఫర్ ఎనీ మోటార్ సైకిల్ అకార్డింగ్ టు యువర్ బడ్జెట్. బడ్జెట్ ఎక్సీడ్ అయినా కానీ దానికి వచ్చే పరిణామాలు మీరు తట్టుకోలేరు, అప్పుడు ఎంజాయ్ చేయలేరు. ఏమైనా రిపేర్లు అయితే చేయించుకోవాలి, అది కష్టము. సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండి ఏమైనా చిన్న చిన్న పనులు ఎట్లయినా కానీ మెషిన్స్ కాబట్టి కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ వస్తాయి, సర్వీసింగ్ వెరీ కామన్. దట్టు హైదరాబాద్ అంటే ఎవడోడు ఉద్దేశం వెళ్తూనే ఉంటాడు, కామన్ అది. అందుకే కెమెరాస్ పెట్టించుకున్నా. ఈ రాడ్లు కూడా అందుకే పెట్టించిండు. మనకి ఎప్పుడైనా కానీ తాకితేనే తెలివి వస్తుంది అంటారు కదా, నా విషయంలో అట్లనే జరిగింది. విప్రో సర్కిల్లో ఉల్టా పడ్డాక అర్థమైంది ఓకే 2 సైడ్ కెమెరాలు ఉండాలని చెప్పి. ఎందుకంటే పెద్ద మిత్ ఏంది అని పోతుంటే ఎవరిదైతే పెద్ద బండి ఉంటుందో వాడిదే తప్పు అంటారు. తప్పు వాడిది ఉన్నా లేకపోయినా కానీ వాడిదే తప్పు అంటారు, ఎందుకంటే నేను పెద్ద బండి. సో అలా ఆల్రెడీ విక్టిమ్ మైండ్ భయ్యా. విక్టిమ్ కాకుండా అక్కడ ఉన్న పబ్లిక్ చేస్తారు, పబ్లిక్ ఉన్న వాళ్ళు చేస్తారు. కింద పడిన తర్వాత అరే ఎట్లున్నావు ఏంది అన్నారు, అరే నువ్వే గుద్దినావు అంటారు. అది తెలియదు, చూడరు, పెట్టరు. సో అందుకనేసి ప్రూఫ్ కోసం కెమెరాస్. అదే కాకుండా ఇప్పుడు బైక్స్ లో కూడా ఇలా వచ్చేసినాయి కాబట్టి, అండ్ ఇక్కడ ఆల్రెడీ భయ్యా యూజ్ చేస్తుంది కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ టు ఇన్వెస్ట్. వాట్ ఎవర్ మీకు ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నా కానీ ప్లీజ్ డూ డ్రాప్ ద కమెంట్. లేదు అంటే మీరు నిస్సిని కాంటాక్ట్ అవ్వచ్చు, అండ్ లేదంటే నన్ను కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు డిస్క్రిప్షన్లో ఎవ్రీ ఒక డీటెయిల్ ఉంటుంది, యూ కెన్ గో త్రూ దట్. ఇఫ్ యూ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ సచ్ మోడిఫికేషన్స్ ప్లీజ్ డూ విజిట్ సామ్ కస్టమ్స్. ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మీరు డైరెక్ట్ రీచ్ అవ్వచ్చు డెఫినెట్లీ. అండ్ చూపించినట్లయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది కూడా వచ్చేలాగా వీ కెన్ ట్రై. సో ఎక్స్ట్రా 10% డిస్కౌంట్. So that's all from my bike.